జోగి రమేష్ జైలుకు వెళ్లి 3 వారాలవుతోంది. మొదట్లో వైసీపీ నేతలు ములాఖతులు నిర్వహించారు. ఇప్పుడు అది కూడా లేదు. జగన్ రెడ్డి పరామర్శిస్తాడని, ధైర్యం చెబుతాడని రమేష్ కుటుంబం ఆశలు పెట్టుకుంది. కానీ జగన్ తానొచ్చేది లేదని సంకేతాలు పంపుతున్నారు. అరెస్ట్ అయినప్పుడు ఓ ట్వీట్ పెట్టి తన పని తాను చేసుకుంటున్నారు. పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు. దీంతో జోగి అనుచరుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జోగి రమేష్ అక్రమ మద్యం వ్యాపారాన్ని తన అనుచరులతో చేయించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్నారు. అలాగే చేశారు. తర్వాత రాష్ట్రమంతటా అక్రమ మద్యం ఉందని ఆరోపించి ప్రతి సహజ మరణాన్ని అక్రమ మద్యం ఖాతాలో వేసి జగన్ రెడ్డి భారీ ఓదార్పు యాత్ర చేయాలనుకున్నారు. కానీ కుట్రను బద్దలు కొట్టేయడంతో జగన్ సైలెంట్ అయ్యారు. జోగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఓసారి పరామర్శించడం లేదు. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొడిపొడిగా సానుభూతి చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జోగి బలహీనత ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు వైసీపీ పెద్దలు. పదవి కోసం ఏం చెయ్యమన్నా చేస్తాడని బూతులు తిట్టించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి పంపించారు. అసెంబ్లీలో రఘురామను కూడా ఘోరంగా తిట్టించారు. అన్నీ విని ఆనందంతో పులకించిన జగన్ తర్వాత వాటిని రికార్డుల నుంచి తీసేయమని సలహా ఇచ్చాడు. 5 సంవత్సరాల పాటు జోగి జగన్ను మానసికంగా సంతృప్తి పరిచేందుకు చేసిన వ్యవహారాలు ఆయనకిప్పుడు పెను సమస్యగా మారాయి. కానీ జగన్ మాత్రం పట్టించుకోవడం మానేశారు. మిథున్ రెడ్డి దగ్గర నుంచి జోగి వరకు అందరూ జైలుకు వెళుతున్నారంటే దానికి కారణం ఎవరు? కేవలం జగన్ రెడ్డి. ఆయన అవినీతి సంపాదనకు, మానసిక ఆనందం కోసం చేసిన పనుల వల్లే అందరూ జైలుకు వెళుతున్నారు. అలా వెళ్లిన వారిని కనీస సానుభూతి కూడా వైసీపీ వైపు నుంచి రావడం లేదు. జగన్ వారికి అర్మక్కు వారిని వదిలేస్తున్నారు. ఎప్పుడు బయటకొస్తే అప్పుడు జగన్ తెచ్చినట్టు ప్రచారం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. బకరాలంటే నిజంగా వైసీపీ నేతలేని పార్టీ నేతలే జోకులేసుకుంటున్నారు.